దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినమున మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మా కొరకు, మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా మీ కొరకు ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నాం. మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని మా ప్రార్థన. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. కీర్తనలు 118వ కీర్తన 6వ చరణం. మన చుట్టూ కూడా మనల్ని భయపెట్టే పరిస్థితులు ఎన్నో కనబడుతున్నాయి. ఎటువైపు నుంచి ఏ ఉపద్రవం వస్తుందో అన్న భయాలు నేటి సమాజంలో మనకు కనబడుతున్నాయి. ఇంట్లో ఉండాలన్నా, అలాగే బయటకు వెళ్ళాలన్నా ఎన్నో భయములను మనము కలిగి ఉంటున్నాం. ఇట్టి పరిస్థితుల్లో నిత్యము నలిగిపోతూ ఎంతోమంది మనకు కనబడుతున్నారు. కానీ భక్తుడు అంటున్నారు, దేవుడు నా పక్షముగా ఉన్నారు కాబట్టి నేను భయపడను. ఎంత ధైర్యముగా ఈ మాటలు చెప్పగలుగుతున్నాడండి. 23వ కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నారు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయుందువు. ఏ దారి కనిపించని పరిస్థితుల్లో దావీదు భయపడక దేవుని యందు విశ్వాసము కలిగి అడుగులు ముందుకు వేశాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు భయపడినట్లుగా మనము చూడలేం. దావీదు దేవునిపైనే ఆధారపడ్డాడు కాబట్టి ప్రతి విషయంలో ధైర్యముగా నిలబడగలిగారు. ఎన్నో క్లిష్ట పరిస్థితులు మన ఎదుట నిలబడినప్పటికీ వాటిని సరిచేయగలిగిన దేవుడున్నాడన్న ధైర్యముతో మనము నిలబడగలిగితే ప్రతి పరిస్థితిని మన దేవుడు సరిచేయగలిగిన సమర్థుడు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయుండి మీకున్న భయములన్నిటి నుండి ఆయన మిమ్మును విడిపించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కుటుంబములకు మూలకర్త అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు ప్రభువా. మీరు మా పక్షముగా ఉంటే మేము ఏ విషయంలో భయపడము ప్రభువా. ఎన్నోసార్లు మేము భయపడుతున్న పరిస్థితులు, ఆందోళన చెందుతున్న స్థితిగతులు మా ముందుంటున్నాయి. కానీ వాటన్నిటినీ సరిచేయగలిగిన దేవుడవు మీరు మా పక్షమై ఉండండి. మాకు తోడుగా ఉంటే మేము ధైర్యంగా ఉండగలం ప్రభువా. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి ప్రతి భయముల నుంచి విడిపించి ప్రతి వారికి మీరు తోడయ్యుండి మీరు ఆశీర్వదించండి. ఈ దినం ఆరాధనలన్నిటిలో మీ సన్నిధి, మీ అభిషేకము మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.